ఈరోజు ఉదయం నాకు తల్లి వాయిస్ మెసేజ్ పెట్టింది వాట్సాప్లో. అర్థమైందా? ఆ తల్లి ఏమంటుందో తెలుసా? నాకు ఒక 4 నెలల క్రితం, అయ్యా నా కొడుకు నాతో లేడు, నన్ను దూరం అయిపోయాడు, తాను తన భార్య దూరం అయిపోయాడని ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేయమని నా కోసం నన్ను అడిగింది. నేను ఆ తల్లిని మర్చిపోలేదు. ఈ రోజున ఆ తల్లి మరలా మెసేజ్ పెట్టింది సంతోషంగా, అయ్యా నా కొడుకు నా దగ్గరకు వచ్చాడయ్యా, కానీ నన్ను అమ్మ అని పిలవట్లేదయ్యా. పాపం ఆ తల్లి బాధ చూడండి. డబ్బులు ఇవ్వమని అడగట్లా ఆ తల్లి, సంపదలు ఇవ్వమని అడగట్లా ఆ తల్లి. ఏమని అంటుంది? నన్ను అమ్మ అని పిలవట్లేదయ్యా, నన్ను చూస్తున్నాడు, నన్ను పలకరించట్లా. నా ఫోన్లో ఆ మెసేజ్ ఉందండి. ఇవాళ పొద్దున్నే నేను పూజ అయిపోయిన తర్వాత నేను విన్నప్పుడు, నన్ను అమ్మ అని పిలవటానికి ఇష్టపడతలేదయ్యా. నేను వాడికి ఏం చేశానయ్యా? నేను చేసిన పాపం ఏంటి? వాడిని కంటమేనా? వాడిని చదివించటమేనా? వాడిని పెంచి పోషించటమేనా? ఇదేనా నేను చేసిన తప్పు? లోకం ప్రియులారా సరిగా లేదు, కుటుంబ వ్యవస్థ సరిగా లేదు. ఇంకా కొంతమంది ఏమంటున్నారో తెలుసా? జాగ్రత్తగా వినండి. భార్యాభర్తలు సరిగా ఉండటం లేదు కాబట్టి, కొన్ని చోట్ల సమస్యలు ఉంటున్నాయి కాబట్టి నేను అసలు పెళ్ళే చేసుకోను. నో, అది దేవుని యొక్క సంకల్పం కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను సింగిల్గా ఉంటాను. నేను మాట్లాడేది సాములూరు అమ్మగారుల గురించి కాదు, బయట వాళ్ళ గురించి మాట్లాడేది. సాములూరు అమ్మగారు బ్రహ్మచర్యాన్ని స్వీకరించాలి, దేవుని సిద్ధాంతం. యేసుప్రభు అన్నాడు, దైవరాజ్యము కొరకై బ్రహ్మచర్యాన్ని స్వీకరించేవాడు ధన్యుడు. ఎందుకు మనం బ్రహ్మచర్యాన్ని తీసుకోవాలి? కొంతమంది మనలో దేనికోసం? దైవరాజ్యం కొరకై, దైవరాజ్యం కొరకై. కానీ బయట ఉన్నటువంటి వారు దేవునికి చిత్తం ఏంటి, దేవునికి సంకల్పం ఏంటి? వివాహ వ్యవస్థలోనికి వెళ్ళాలి. ఇప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా సమస్యలు ఉన్నాయి, కుటుంబ వ్యవస్థలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఏం చెయ్యాలి మనం? ఎలా ఉండాలి మనం అంటే ప్రియులారా, ఒక మంచి క్రికెట్ ప్లేయర్ కావాలనుకో, వాడికి ఒక ఆదర్శం ఉంటాడు. ఎవరు? సచిన్ టెండూల్కరో, విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మానో, ఎవరో ఒకడు ఒక మంచి ఆదర్శం ఉంటారండి. చెస్ ప్లే చేయాలనుకో, చెస్ నేర్చుకోవాలనుకో, ఒక ఆదర్శం ఉంటారండి, ఒక ఆదర్శం ఉంటారు. విశ్వనాథన్ ఆనందనో, కొత్తగా ఇంకొక అతను చెస్ ప్లేయరు, వరల్డ్ ఛాంపియన్. అది ఎవరైనా తమిళనాడు నుంచి, ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వెళ్ళి సెటిల్ అయ్యారు. అతను ఎవరైనా గుకేష్ దొమ్మరాజు. చాలా చిన్న వయసులో, అత్యంత చిన్న వయసులో చెస్లో మంచిగా నేర్చుకోవాలంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. షటిల్ ప్లేయర్ కావాలనుకో, ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? సింధు. ఎవరినండి? సింధుని ఆదర్శంగా తీసుకుంటారు. క్రైస్తవులమైన మనకి ఎవరు ఆదర్శం? మరి ఎవరు ఆదర్శంగా ఉండాలి? తిరు కుటుంబం ఆదర్శంగా ఉండాలి. ఎవరు ఆదర్శంగా ఉండాలి? తిరు కుటుంబం. మరియ తల్లి, యోసేపు, దివ్య బాలయేసు, వారిలాగా మనం జీవించగలిగితే, వారి బాటలో మనం నడవగలిగితే, వారి ఆదర్శాన్ని మన కుటుంబాలు స్వీకరించగలిగితే, మన కుటుంబాలు కూడా దీవించబడతాయి, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు కూడా దేవుని కృపను పొందుకుంటాయి, దేవుని యొక్క దీవెనలతో నింపబడతాయి. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తిరు కుటుంబంలో బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? లేవా? తిరు కుటుంబంలో అస్సలు బాధలే లేవు, కష్టాలే లేవు. వాళ్ళ తిరు కుటుంబం ఆకాశంలో ఉంది, భూమి మీద లేదు కదా. వాళ్ళు కూడా కష్టాలు పొందారు, అందరికంటే ఎక్కువ కష్టాలు పొందారండి. మనలో కొంతమంది అనొచ్చేమో, ఆ తిరు కుటుంబం దేవుని కుటుంబం కదా, వాళ్ళకేం బాధలు రాలేదు, వాళ్ళకేం కష్టాలు రాలేదు, మా కుటుంబాన్ని బాధలు ఎవరికీ రాలేదు. ప్రతి ఒక్కడు అదే మాట అంటాడండి. నా అన్ని బాధలు ఇంకెవరికి రాలేదంటాడు ప్రతి ఒక్కళ్ళు కూడా. అందరికీ బాధలే. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత చెట్టుకి అంత గాలి. పిల్లారా గమనించండి. కాబట్టి తిరు కుటుంబంలో ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 1:34 దేవుని దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అమ్మా నువ్వు గర్భము దాల్చుతావు అన్నప్పుడు మరియ తల్లికి పెద్ద సమస్య అది. అవునా కాదా? మరియ తల్లికి పెద్ద సమస్య అది. ఏంటి? నేను ఇంకా పురుషుని ఎరుగకుండానే, భార్య భర్త లేకుండానే, పూర్తిగా వివాహం జరగకుండానే నేను ఎలా గర్భం దాల్చేది? నన్ను రాళ్లతో కొట్టి చంపుతారు. ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపుతారు. ఒక పెద్ద సమస్య వచ్చింది మరియ తల్లికి.
కానీ దేవుని మీద ఆధారపడింది. రెండవది ప్రియులారా, మత్తయి శుభవార్త 1:19 నుంచి 20వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏం జరుగుతుంది? యోసేపు నీతిమంతుడగుటచ్చే తన భార్య అయిన మరియమ్మని బహిరంగంగా విడిచిపెట్టడం ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుట నిర్ణయించుకున్నాడు. యోసేపు గారు కూడా పెద్ద సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? నా భార్య నాకు తెలియకుండా గర్భము దాల్చింది. పెద్ద సమస్య అండి అది, మామూలు సమస్య కాదు. కానీ ఏం చేశాడు? కంపు చేసుకున్నాడు ఆ బజార్ ఎక్కి. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు చేసుకున్నట్లుగా లేదండి. ఏం చేశాడు? నేను రహస్యముగా పరిత్యజిస్తానని చెప్పాడు. అతనిలో ఉన్న మంచితనాన్ని, అతనిలో ఉన్న నీతిని, అతనిలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని గుర్తించినడు దేవుడు దేవదూతని ఆయన దగ్గరికి పంపించి, యోసేపు దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు నీవు వెనకడుగు వేయవలదు. ఆమె పవిత్రాత్మ చేత గర్భము దాల్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, ఎప్పుడైతే కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆ సమస్యకు ఒక పరిష్కారాన్ని ఇస్తాడు. ఏం చేస్తాడు? ఆ సమస్యకి ఒక పరిష్కారాన్ని ఇస్తాడు. యోసేపుకు ఏ విధంగా ఆ పరిష్కారం ఇచ్చాడో, సమాధానం ఇచ్చాడు, మరియ తల్లికి ఏ విధంగా పరిష్కారాన్ని ఇచ్చాడో, సమాధానం ఇస్తాడు, అదేవిధంగా మనకు కూడా పరిష్కారాన్ని ఇస్తాడు. మనం ఆధారపడాల్సింది మనుషుల మీద కాదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. మరియ యోసేపులు ప్రియులారా ఇదిగో వెళుతున్నారు. ఎక్కడికి? బెత్లెహేమునకు వెళుతున్నారు. అక్కడ మరియ తల్లి గర్భముతో ఉన్నటువంటి ఆవిడ బిడ్డను కంటానికి వాళ్ళకి సత్రములో కూడా స్థలము లేదు. సమస్యలు రాలేదా వాళ్ళకి? కష్టాలు రాలేదా వాళ్ళకి? నీకంటే నాకంటే, నీ కుటుంబంలో కంటే నీ కుటుంబంలో కంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చాయి. పచ్చి బాలింతరాలు, చలికాలం, ప్రయాణములో ఉన్నారు. గర్భము దాల్చి ఆమె పిల్లవాడిని కనడానికి కొద్దిగా చోటు కూడా లేదండి. ఎంత దీనాతి దీనము! ఓ యేసయ్యా, నీ జననం ఎంత దయనీయము! ఎన్నో శ్రమలు వచ్చాయి. ఇంకో మనందరికీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేవా? యోసేపుకి మరియ తల్లికి ఆర్థిక ఇబ్బందులు లేవా? వాళ్ళు వడ్రంగి వాళ్ళండి. వాళ్ళు రాజులు కాదు, వాళ్ళు రాణులు కాదు, లేకపోతే వాళ్ళు ఏదో కోటీశ్వరులు కాదండి. ఎట్లాంటి వాళ్ళు? వడ్రంగి పని చేసుకునేవాళ్ళు. నానాటికి కావలసిన అనుదినాహారం, డైలీ బ్రెడ్ విన్నర్స్ అండి వాళ్ళు. యోసేపు వాస్ వర్కింగ్ యాజ్ ఎ కార్పెంటర్. డూ యు నో వాట్ ఇట్ మీన్స్ టు బి ఎ కార్పెంటర్ ఫ్యామిలీ? ఎవ్రీ డే దే హ్యావ్ టు వర్క్ హార్డ్. ప్రతిరోజు వాళ్ళు కష్టపడాలి. సమస్యలు లేవా? కష్టాలు లేవా? కష్టాలున్నాయి. అందరికంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దేవుడు ప్రియులారా మనకి తిరు కుటుంబాన్ని ఆదర్శంగా ఇస్తున్నాడు. వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు వచ్చాయి, కానీ వాళ్ళు ఏం చేశారంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రార్థనా జీవితాన్ని మరవలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనను మరవలేదు వాళ్ళు, దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళు. ఈనాడు మనం చదువుకున్న సువిశేషాన్ని ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన తల్లిదండ్రులు, యేసయ్య తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళేవారు. యేసు 12 ఏళ్ల వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి. అబ్బా, ఎక్కడికి వెళ్ళారంటండి? ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము దేవాలయాన్ని. సంవత్సరానికి ఒకసారి వెళ్ళే అలవాటు ఉందంటండి. మనలో కొంతమంది అనుకుంటా, అబ్బా యేసు ప్రభు మరియ తల్లి యోసేపు సంవత్సరానికి ఒక్కసారికే దేవాలయానికి వెళ్తున్నారు, మేము సంవత్సరానికి 3 సార్లు వెళ్తాం. మా గుడి పండక్కి, క్రిస్మస్ పండక్కి, ఈస్టర్ పండక్కి వెళ్తాం, కాబట్టి మేమే ఎక్కువ గుడికి వెళ్తున్నాం అనుకోమాకండి. అక్కడ చెప్పేది యెరూషలేము దేవాలయాన్ని గురించి. వాళ్ళ ఊర్లో దేవాలయం ఉండేది. ఎక్కడుండేది? వాళ్ళ ఊర్లో. దాని పేరు సినగోగు అంటారు. ఏమంటారు? సబ్బాతు దినమున, ప్రతి సబ్బాతు దినమున మరియ యోసేపులు ఆ ఆలయానికి వెళ్ళేవారు. మీకెలా తెలుసు ఫాదర్ గారండి? మరియ తల్లి యోసేపు గారు ప్రతి సబ్బాతు దినమున ఆలయానికి వెళ్ళేవారని మీకెలా తెలుసు అండి? నన్ను అడుగుతారేమో. వాక్యాన్ని తీసుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున. ఏ వాటు? గట్టి చెప్పండి.
అలవాటు అంటే ఏంటి? హ్యాబిచ్యువేటెడ్. ఏంటంట? ఎక్కడ అలవాటది? పెరిగి పెద్దవాడైతున్నప్పుడు వచ్చిన అలవాటది. అర్థమవుతుందా? యాజ్ హీ వాజ్ గ్రోయింగ్ he was habituated to go every Sabbath into the synagogue. అర్థమవుతుంది అందరికీ? తాను పెరిగి పెద్దవాడిన నజరేతునకు వచ్చి అక్కడ తన అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు ప్రియులారా, ఈరోజు మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ తిరు కుటుంబము నుండి, మరియా యోసేపు బాలయేసుల కుటుంబము నుండి దేవుని సన్నిధికి వెళ్ళడం. గోయింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభువు పిల్లవాడిగా ఉన్నప్పుడే మరియ తల్లి యోసేపు వారికి నేర్పించారు. ఏమని? దేవుని సన్నిధికి వెళ్ళడం. దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఏంటి? ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం అంటే ఏమిటి? దేవుని మీద ఆధారపడటం. తిరు కుటుంబం దేవుని మీద ఆధారపడింది, ప్రార్థనా జీవితాన్ని జీవించింది, దేవుని సన్నిధికి వెళ్ళింది. పలుసార్లు మనం చూస్తామండి. ఈ రోజున ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నేను ఏ విధంగా ఉన్నా, మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి. ఒకవేళ భార్య గుళ్ళో ఉంటే భర్త వేరే ఊర్లో ఉంటాడు. ఇలా ఉంది మన జీవితాలు. ఇంకా వేరే ఊర్లో పని మీద వెళ్తే పర్వాలేదు. నేను నా అనుభవంతో చెప్తున్న విచారణ గురువుగా, క్షమించండి వినేటువంటి వారు, స్వామి ఈరోజు మీరు వాక్యాన్ని భలేగా చెప్పారు స్వామి, బాగుంది స్వామి వాక్యం అంటారు. అదేంటయ్యా నువ్వు గుడికి రాలేదయ్య వాళ్ళ? రాలేదు స్వామి, మంచం మీద పడుకొని వాక్యాన్ని వింటున్నా స్వామి ఇంటి దగ్గర. కానీ వాక్యాన్ని విన్నా స్వామి. ఏం చేశాడంట? వాక్యాన్ని విన్నాడట. సర్లే, దేవుడు కూడా తన దీవెల్ని తన గుళ్ళో వేస్తాడు, నీకు కావాలంటే తీసుకో అంటాను. నీ దగ్గరికి రావయ్యి, నువ్వు నీ ఇంటి దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటానంటే దేవుడు ఏమంటాడు? నేను నా గుళ్ళోనే ఉండి నా దీవెనలు ఎత్తానంటాడు. నేను ఇస్తాను ఆయన నీకు దీవెనలు అని చెప్తాడు. ఇచ్చా నీకు దీవెనలు, నువ్వు రాలేదుగా తీసుకోలేదంటాడు. అవసరమండి మనుషులకి. ప్రియులారా, ముఖ్యంగా భార్య, భర్త, పిల్లలు మరియ తల్లిలాగా, యోసేపులాగా, యేసయ్యలాగా కలిసి ఏ విధముగా వారు దేవుని ఆలయానికి వెళ్ళారో ఆ విధంగా వెళ్ళినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ సమస్యను తీసివేస్తాడు. ఎస్, అవును ప్రియులారా, మరియా, యోసేపు, బాలయేసుల తిరు కుటుంబము నుండి ఈ రోజున మనం అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, దేవునికి కట్టుబాట్లకి లోబడి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాడు. If you come to the Lord will come to you. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు కూడా నీ దగ్గరికి వస్తాడు. చాలా ముఖ్యం. నువ్వెలాగున్నావు? కొన్నిసార్లు అంటారు, దేవుడు అంతటా ఉన్నాడుగా స్వామి, నేను ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోలే అని. చేసుకో, కాదంటల్లా, చెయ్యి. కానీ సంఘ ప్రార్థన కూడా చాలా ముఖ్యం. ఏ ప్రార్థన? కమ్యూనిటీ ప్రేయర్. ఒక ప్యారిష్ లాగా, ఒక సంఘములాగా కలిసి ప్రార్థన చెయ్యాలి. స్వయంగా యేసు ప్రభువే పాల్గొన్నాడండి. సబ్బాతు దినమున అలవాటు చొప్పున వెళ్ళాడు అక్కడికి. ఎలా వెళ్ళాడు? అలవాటు అంటే ఏంటి? which he does regularly. which he does. What is the habit? సిస్టర్లు వేసుకునేది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ హ్యాబిట్. హ్యాబిట్ అంటే ఏంటి? అలవాటు అంటే ఏంటి? ఎక్కువగా చేసేది, తరచుగా చేసేది, ఎప్పుడూ చేసేది, రెగ్యులర్గా చేసేది. వాక్యం ఏమని చెప్తుంది? తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి వెళ్ళి బోధింపనారంభించాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అన్ని రోగాలకి ఒకటే మందు, సర్వరోగ నివారిణి.
One medicine for all the sicknesses. What is that medicine? The medicine called prayer. కుటుంబాలు బాగుపడాలంటే దేవుని సన్నిధి, కుటుంబాలు బాగుపడాలంటే ప్రార్థన, కుటుంబాలు బాగుపడాలంటే దేవుని యొక్క సాన్నిధ్యంలోనికి రావాలి. కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఈరోజు ప్రభువుని వేడుకుందాం. మన బాధ్యత మీ అందరి కోసం. ఎవరైతే యూట్యూబ్లో కొన్ని వేల మంది ఈ వాక్యాన్ని చూడబోతున్నారు, ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మా దివ్య బలి పూజలో ఇక్కడ మీకోసం నేను ప్రత్యేకంగా మీ కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి కొరకే నేను ప్రార్థన చేస్తాను. కుటుంబాలు ఒక గడ్డు పరిస్థితుల్లో వెళుతున్నాయి. మీ అందరి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో మా బాధ్యత ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకు గురువులంగా మేము ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం మీ కుటుంబాలన్నిటి మీద ఉండాలని మనందరం ప్రార్థన చేయాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రే ఫర్ ద ఫ్యామిలీస్. మన కుటుంబాల కొరకై, మరి ముఖ్యంగా మనం ఏ కుటుంబాలకైతే అప్పజెప్పబడ్డామో ఆ కుటుంబాల కొరకై గురువులుగా, మఠవాసులుగా, విశ్వాసులుగా ప్రార్థన చేయాలి. కుటుంబం కుంటుబడితే సంఘాలు కుంటుబడిపోతాయి. కుటుంబం కుంటుబడిపోతే విశ్వాసం కుంటుబడిపోతుంది. అదేవిధంగా శ్రీసభ కుంటుబడిపోతుంది. కుటుంబాలు బలంగా ఉండాలని, విశ్వాసములో ప్రార్థనలో దృఢంగా ఉండాలని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు యావత్ కథోలిక శ్రీసభ తిరుకుటుంబ ఉత్సవాన్ని, పవిత్ర కుటుంబ ఉత్సవాన్ని కొనియాడుకుంటుండగా తండ్రి నీ సన్నిధిలో ఉండి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలు ఏ కుటుంబాలైతే వేదనలతో, బాధలతో, భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో సఖ్యత లేకుండా, శాంతి సమాధానం లేకుండా నిరంతరము కూడా ప్రభువా వేదనలతో, బాధలతో కొట్టుమిట్టాడుతున్నారు. వారందరి కొరకై ప్రార్థిస్తున్నాం. నీ అపారమైన కృపలో నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరింపచేసి వారందరికీ నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ప్రభువా, ఏ కుటుంబాలైతే అనారోగ్యాలతో, వ్యాధులతో పట్టి పీడించబడుతున్నాయో పరమ వైద్యుడా వారిని స్వస్థపరచి వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఓ ప్రేమగల తండ్రి, కనికర సంపన్నుడా, పిల్లలు లేక ఎంతోమంది భార్యలు, భర్తలు ప్రార్థన చేయమని అడుగుచున్నారు. మీ గర్భఫలాన్ని వారికి దయచేయండి ప్రభువా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నావు తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు నాశనమై నశించిపోతుండగా నాయన వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను తీర్చండి నాయన. ముఖ్యంగా ప్రభువా, మరి తల్లిదండ్రులను పట్టించుకోకుండా పిల్లలు ఉంటున్న సమయంలో పిల్లల మనసులను తల్లిదండ్రుల వైపుకి, తల్లిదండ్రుల మనసులను పిల్లల వైపు మలల్చండి, మార్చండి తండ్రి. అదే రీతిగా ప్రభువా, ఈనాడు స్త్రీ సభలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కొరకే ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు విశ్వాసము కలిగి, విశ్వాసములో బలపడి మీ తిరు కుటుంబాన్ని పోలి ఆదర్శంగా స్వీకరించుకొని ముందుకు నడుచులాగా మమ్మల్ని దీవించండి ప్రభువా. కుటుంబాల్లో ఉన్న చిన్నారి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. మంచి జ్ఞానంతో వారిని నింపండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని వృద్ధాప్య వయసులో ఉన్నటువంటి వారికి మంచి కావాల్సినటువంటి సమాధానాన్ని వారికి దయచేయండి. భార్యాభర్తలను దీవించండి, యువతీ యువకులను దీవించండి ప్రభువా. వారు మంచి నడవడిక కలిగి జీవించలాగా దీవించండి ప్రభువా. ప్రపంచంలోని గురువుల కొరకై, మఠవాసుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా ఆదర్శవంతమైన జీవితాలను జీవిస్తూ కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తూ ముందుకు నడుచులాగా దీవించండి. ఓ తిరు కుటుంబమా, మా కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థన చేయండి. ఓ తిరు కుటుంబమా, మా కుటుంబాల కొరకే వేడుకొనండి. ఓ తిరు కుటుంబమా, మా కుటుంబాలను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.